నో ప్రాబ్లమ్. ఓకే అండి. ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు ఫ్రీడమ్ తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు సొంత కవిత్వాలు కూడా పెడుతున్నానన్నమాట ఇక్కడ నేను. ఓకే. అందుకే ఇక్కడ మండే పొదల్లో కారు మబ్బుల యెహోవా దర్శనం పెట్టి రగులుతోంది మొగలి పొద కారు మబ్బులు కమ్ముతుంటే పాటలు కూడా పెట్టేశాను. ఓకే. ఏమనుకోవద్దండి చూసేవాళ్ళు. దీనికి నేను తీసుకున్న రెఫరెన్సే సార్ నిర్గమ 3లో 1-4, నిర్గమ 19, 9, 16, 18, నిర్గమ 20, 18 డీటెయిల్డ్‌గా చెప్తాను ఇవి. ఓకే. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది సార్ స్క్రీన్ కొద్దిగా లైట్‌గా పెట్టాను కావాలని. ఏదో పొదనే కనిపిస్తుంది ఖైదీ టైప్. యెస్. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మోషే ఇప్పుడు ఇది ఇంకా ఇందాక మనం చెప్పేసింది ముందుకెళ్ళిపోయాం సార్. ఇది మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నమాట కథలో. ఈజిప్ట్ నుంచి పారిపోతాడు మోషే ఒకళ్ళని చంపేసి. సాత్వికుడు కదా ఒకళ్ళని చంపేశాడు. సాత్వికుడు అని చెప్పి సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు పైగా వాళ్ళ దేవుడు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఓకే. అది దేవుని పర్వతం అని చెప్పారు. ఎందుకంటే దేవుడు అక్కడ కనిపించాడు కాబట్టి. కనిపించాడో లేదో ఇప్పుడు చూద్దాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ పొద కాలిపోలేదు. జస్ట్ కంటిన్యూస్ గా ఫ్లేమ్ వస్తా ఉంది. అది బర్న్ యాష్ అయిపోవట్లేదు. అప్పుడు ఆ మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. లోపలికి వచ్చేస్తున్నాడు రా బాబు అని. దేవుడు ఆ పొద నుండి నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఆ తర్వాత చెప్పులు ఇప్పేసి రమ్మంటాడు, కాళ్ళు కొడుకు రమ్మంటాడు, సంథింగ్ చాలా జరుగుతాయి తర్వాత. నిర్గమ 19లో ఏం చెప్పారంటే ఇది వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు నిర్గమకాండంలో. యెహోవా మోషేతో ఇదంతా సినాయి పర్వతం మీద జరుగుతుందండి ఇది. 19. ఓకే. ఒక్క నిమిషం సార్. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు మీకు నా కరసర్ కనబడుతుందా సార్? కనబడుతుంది. ఓకే ఓకే ఓకే. నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదని చెప్పాను. కారు మబ్బులు సార్ నోట్ చేసుకుంటే మర్చిపోయాను. ఓకే. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము అంటే డెన్స్ క్లౌడ్ అనమాట. హై డెన్స్ క్లౌడ్. బోర యొక్క మహాధ్వని కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఏంటో వింత వింత శబ్దాలు బూర శబ్దం వస్తుంది అనమాట. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై. యాక్చువల్గా అగ్ని వచ్చినప్పుడు ధూమం ఉండకూడదు, పొగ ఉండకూడదు. అంటే నిప్పు తర్వాత పొగ వస్తుంది. ఏదైనా కాలితే పొగ వస్తుంది. అక్కడేమో ఏది కాలట్లేదు అంటున్నారు ఇందాక, ఇక్కడేమో పొగ వస్తుంది అంటున్నారు. చూద్దాం ఎందుకో. దాని ధూమము కొలిమి ధూమము వలె ఉంది. అంటే పొగగొట్టంలోంచి పొగ వస్తున్నట్టు ఉందంట. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా అగ్ని ఉంటే గనక కింద అగ్ని ఉంటుంది, పైన యాష్ ఉంటుంది, పైన క్లౌడ్ అంటే మన స్మోక్ వస్తుంది. అగ్ని వెంటనే స్మోక్ ఉండదు. అగ్ని కింద ఉండాలి, స్మోక్ పైన ఉండాలి. సో కొలిమి ధూమం అంటే మనకి ఒక దాని ఏమంటారు, కొలిమి అంటే చిమ్నీ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో. మర్చిపోయాను. చిమ్నీ, ఫన్నెల్ నుంచి పైనుంచి వస్తున్నట్టు మన థర్మల్ పవర్ ప్లాంట్స్ లో వస్తాయి కదా, ఆ టైప్ నుంచి అన్నమాట. పర్వతం అంతా మిక్కిలి కంపించెను. గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు ఏంటి, సాంద్ర మేఘం ఉంది, అగ్ని ఉంది, ధూమం ఉంది, పర్వతం అంతా మిక్కిలి కంపించెను, బోరధ్వని ఉంది, షేక్ అవుతుంది, బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. ఇప్పుడు ఇది దేవుడు కాదు, దైవ గ్రంథం కాదని మనం తేల్చేసాం కాబట్టి ఇందాక ఆ 430 ఏళ్ళు అనేది అబద్ధం కాబట్టి ఇది ఏమై ఉండొచ్చో చూద్దాం. ఇందాక పొద అంటుకుపోకపోవటం, ఇక్కడ ఈ సినారియోస్ సిచ్యువేషన్స్ అన్ని ఇక్కడ ఏం చెప్తున్నారో విందాం. ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమము అంటే స్మోక్ చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వేంచేసినది ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడన్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా, ఇందాకేమో అగ్ని అన్నారు, లైట్ అన్నారు, అన్ని అన్నారు, ఇక్కడికి వచ్చి గాఢాంధకారం అంటారు. మరి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైపోయిందో మనకు తెలియదు. బట్ తెలియనట్ల గురించి మనం మాట్లాడకూడదు, వెళ్ళిపోతున్నారు సడన్. ఇప్పుడు
సైంటిస్ట్ ఏమని చెప్పారంటే పాసిబుల్ సినారియోస్ దీనికి. ఎందుకంటే మనం ఇందాక దేవుడు కాదు, దేవుడైతే ఆ తప్పు జరిగి ఉండేది కదా, 430 ఏళ్ళని తప్పు రాసి ఉండేవాడు కాదు. సో దేవుడు కాకపోతే ఏమై ఉండొచ్చు. ఇజ్రాయలీ రీసెర్చర్, హీ ప్రొఫెసర్ అయిన ఈయన ఏం చెప్తున్నాడంటే మోసెస్ వాజ్ హై ఆన్ డ్రగ్స్ అంటండి. అమ్మా, ఇది నా సొంత కాదు కానీ ద గార్డియన్ లో ఎప్పుడు వచ్చింది ఇది, డేట్ చూసి చెప్తానండి. సమ్ 2018లోనే ఇప్పుడు 2008లో వచ్చింది, March 6th గార్డియన్ పత్రిక ఇది. మోసెస్ సా గాడ్ బికాస్ హీ వాజ్ స్టోన్డ్. ఈ స్టోన్డ్ అంటే ఏంటంటే ఆన్ డ్రగ్స్ అనమాట. స్టోన్డ్ అంటే రాళ్లతో కొట్టడం కాదండి, అది వాళ్ళ టర్మ్ ఇంగ్లీష్లో. స్టోన్డ్ అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, ఎస్పెషల్లీ కన్నబీస్. ఓకే ఓకే, మొత్తం పెద్ద ఎక్కువ ఏముండలేదు, చెప్తాను ఏం చెప్తున్నారు అనేది. ఇన్ ద ఫిలాసఫీ జర్నల్ టైమ్ అండ్ మైండ్, బెన్నీ షనోన్ states that key events of Old Testament are actually records of vision by ancient Israelites high on hallucinogens. ఓకే. మీరు ఇప్పుడు డాక్టర్ గారు కాబట్టి హాల్యూజిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్, ఒక 2 పాయింట్లు. హాల్యూజిన్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ఇక డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారికి ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ కనిపించే దాన్ని బట్టి ఇటు కాక్ అండ్ బుల్ స్టోరీస్ అన్ని చెప్తుంటాడు. ఇక ఓకే, ఇంకేముంది సింపుల్ గా చెప్పాలంటే. ఈ షానన్ అనే ఆయన ప్రొఫెసర్ ఎట్ జెరూసలేమ్స్ హెబ్రూ యూనివర్సిటీ. ఈయన బ్రాహ్మణుడు కాదండి, శూద్రుడు కాదు, క్షత్రియుడు కాదు, మన దేశం వాడు అంతకన్నా కాదు. ఓకే, ప్రొఫెసర్ ఎట్ జెరూసలేమ్స్ హెబ్రూ యూనివర్సిటీ. ఈయన ఏం చెప్తున్నారంటే సైకడెలిక్ సబ్స్టెన్స్ ఈజ్ ఎ డ్రింక్ కాల్డ్ అహాస్కా. దీన్ని ఇది విచ్చలవిడిగా దొరుకుతుందంట అక్కడ సినాయ్ పర్వత ప్రాంతాల జోన్లో. ఇదే సేమ్ అమెజాన్లో, బ్రెజిల్లో కూడా దొరుకుతుందంట అండి. వాళ్ళు కూడా దీన్ని రిలీజియస్ రిచువల్స్ కోసమే వాడతారంట. వాడి దేవుడు కనబడ్డాడని ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అక్కడ. ఇది ఈయన ఎంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పాడంటే, ఈయన అప్పటికి 15 ఏళ్ల క్రితం అమెజాన్ వెళ్ళినప్పుడు ఈయన కూడా దాన్ని పుచ్చుకున్నాడంట, ఈయనకి కూడా దేవుడు కనబడ్డాడంట. అర్థమవుతుంది పాస్టర్లకు ఎట్లా దేవుడు కనిపిస్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. The events described reminded him of the visions he had after trying this drink 15 years ago. So when Moses first encountered God, he was high. Encountering the divine is one of the most powerful experiences associated with high level ahaska inebriation, claims Shannon. ఓకే అండి, ఈ బర్నింగ్ బుష్ కూడా అదే అని చెప్పారు. బట్ దీనికి ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, వేరే ఎవరో చెప్పిందే. ఇది కూడా చూపించేస్తాను సార్. యాక్చువల్గా ఆ క్యాలిక్యులేషన్ తప్పడం నాకు పిచ్చ స్వాతంత్రం వచ్చేసిందండి, ఏమన్నా అనుకోవచ్చు ఇప్పుడు నేను. అంతే. అలాగా నేను తిట్టట్లేదు ఎవరిని, జస్ట్ నేను చూసిన వరకు చెప్తున్నాను అనమాట. ఈజ్ దేర్ ఏ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ మోసెస్ అండ్ ద బర్నింగ్ బుష్? Okay, the Dictaminus albus plant found throughout northern Africa is a candidate for the burning bush thanks to a number of volatile oils that the bush contains. Okay, ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ప్లాంట్ దీనికి వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి అంటండి, జనరేట్ చేస్తుంది ఆ కాండ, అంటే ట్రంక్ లోను లేకపోతే ఆ పొదల్లోను ప్లస్ ఆకులకి చిన్న చిన్న ఆకులు ఉంటాయి అనమాట. సో దీని మొత్తం ఏం చెప్తున్నారంటే ఆ ప్లాంట్ అది ఇగ్నైట్ అయినట్టు కనపడుతుంది కానీ బర్న్ అవ్వదంట. అది ఎప్పటికో బర్న్ అవుతుంది అనమాట. బట్ ఆ ఫ్లేమ్ అయితే పైన కనపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు గ్యాస్ బర్న్ చేసినప్పుడు మన గ్యాస్ స్టవ్ మీరు ఊహించండి, మనం గ్యాస్ అందులోంచి వస్తుంది, మనం పొయ్యి వెలిగించినప్పుడు గ్యాస్ పైకి బర్న్ అవుద్ది కానీ ఆ ఫ్లేమ్ కిందకి వెళ్ళదు, పొయ్యిని టచ్ చేయదు. కొంచెం గ్యాప్ ఉండి ఆ పైన మండుద్ది ఎప్పుడైనా గ్యాస్ బయటకు వచ్చి ఆక్సిజన్తో కలిసినప్పుడు. అలాగే ఈ చెట్టుకి లేకపోతే ఈ ఆకులకు ఉన్నవి వాలటైల్ వేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేపర్ బర్న్ అవుద్ది కానీ చెట్టు బర్న్ అవుతుంది అనమాట. అది మరీ ఎక్కువసేపు ఉంటే అప్పుడు బర్న్ అవుతుంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఆ వాలటైల్ ఆయిల్స్ పైకి వచ్చి ఆ హీట్ వల్ల బర్న్ అయినట్టు అనిపిస్తుంది. దట్టు ఇంకో ఫ్యాక్టర్ అంటే ఆ హై డ్రగ్స్ మీద ఉన్నాడు. ఇంకా ఉన్నప్పుడు దేవుడు కూడా కనపడ్డాడు దాంట్లోంచి. అందరు కనపడతారు.
ఎందుకంటే సమస్య లేదు. కథలు వినున్నాడు కదా! ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం కథ అనేది నిజమే అనుకుందాం. అబ్రహాం ఇస్సాక్‌కి చెప్పి, ఇస్సాక్ యాకోబుకి చెప్పి, యాకోబు వాళ్ళ పిల్లలకి చెప్పి, "అరే! మనం 4 తరాల తర్వాత వెనక్కెళ్తామంట్రా" అని చెప్పారనుకోండి. హ్మ్. ఇదే మాటల్లో నన్ను రక్షించేవాడొస్తాడు. నేను చాలా సెలెక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పి ఈయన ఊహించుకుని దేవుడు కనపడతాడు నిజంగానే. ఆ రైట్. డ్రగ్స్‌లో ఉన్నప్పుడు. హ్మ్. సో, ఈ స్టోరీ మొత్తం ఇదంతా దాన్ని చెప్తున్నారు సార్. ఈ షానన్ ఓకే. అనేవాడు ఆయనే అనమాట మళ్ళీ ఇది గూడా. హ్మ్. ప్రొఫెసర్ షానన్ సజెస్ట్ దట్ మోసెస్ మే హావ్ బీన్ హావింగ్ ఎ హాలుసినేటరీ ఎక్స్‌పీరియన్స్. ఓకే. రైట్. ఓకేనండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికొద్దాం ఈ సినారియోకి. సో, వీళ్ళు ఆళ్ళకి ఒకసారి ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి డ్రగ్స్ ఒకసారి తీసుకుంటే ఒక రోజు 2 రోజులతో అయిపోదండి. రోజు ఇంక అవే తీసుకుంటారు. ఎందుకంటే తీసుకోవాలని అనిపిస్తదది. అడిక్షన్ ఉంటుంది. అడిక్షన్. సో, ఈ వెళ్ళే మార్గం అంతా కూడా వీళ్ళయి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ చుట్టుపక్కల దొరికేది అవే ఆ చెట్లలో. హ్మ్. ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ లేదు పాపం. ఏమీ లేదు. ఆ మన్నా తిని బతుకుతున్నారు. హ్మ్. ఏంటంటే అప్పుడు ఆ బళ్ళల్లో లేకపోతే ఆటిలతోటి పెట్టుకుని కొన్ని ఆకులు లేకపోతే కొన్ని పొదలు తీసుకొని వెళ్తూ ఉండొచ్చు కూడా మనకు తెలీదది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇది ఇంకొకళ్ళు కోలిన్ జే హంఫ్రీస్ బ్రిటిష్ సైంటిస్ట్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అగైన్ మళ్ళీ ఈయన కూడా బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు కాదండి. బ్రిటిష్ సైంటిస్ట్ అంట. హ్మ్. ఈయనేం చెప్తున్నారంటే ద బైబిలికల్ అకౌంట్ ఇందాక మనం చదివాం కదా! అది సాంద్ర మేఘం, ఆ కొలిమి గొట్టం నుంచి వచ్చే ధూమం, షేక్ అవ్వటం, కంపించటం, బూరధ్వని సౌండ్. ఆ బూరధ్వని. ఏమై ఉంటదని చెప్తున్నారంటే వీళ్ళు జరిగింది నిజమే అయ్యుండొచ్చు. నిజంగా వాళ్ళు గాని తీసుకొస్తే గనక ప్రజల్ని. ఓకే. ఈయనేం చెప్తున్నాడంటే బ్రిటిష్ సైంటిస్ట్ కొలిన్ జే హంఫ్రీస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఓకే. హీ ఆల్సో సేస్ దట్ మౌంట్ సినాయ్ వేర్ స్క్రిప్చర్ సేస్ మోసెస్ రిసీవ్డ్ గాడ్స్ లా ఈజ్ ఇన్ సౌదీ అరేబియా. నాట్ ఇన్ ఇజ్రాయెల్, నాట్ ఇన్ ఈజిప్ట్, నాట్ ఇన్ సినాయ్ పెనిన్సులా. ద హైయెస్ట్ పాసిబుల్ ఇస్ సౌదీ అరేబియా. అది ఎందుకో చెప్తున్నారు. ఎందుకంటే ఇది హైలీ యాక్టివ్ వెల్కనో అయ్యుండొచ్చంట. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఎందుకంటే ఇందాక చెప్పా కదా మీకు. ఆ వెలుతురు ప్లస్ పొగ ఒకేసారి రావు. మంట, పొగ, ఆ స్మోక్. ఎప్పుడొస్తదంటే వల్కనో అయితేనే అది ఆ హోల్‌లోంచి బయటకొచ్చేటప్పుడు అది ఇంకా కింద లావా జనరేట్ అవుతా ఉంటదండి. అంటే లావా బయటికి రావట్లా ఇప్పుడు. జస్ట్ అది ఇప్పుడు మనం ఏదైనా అగ్నిపర్వతం చూసుకుంటే జియాలజీ ఫిజిక్స్‌లో ఫస్ట్ కిందది లావా మ్యాగ్మా జనరేట్ అవుతా ఉంటుంది. పైకి అప్పుడప్పుడు అది ఫోర్స్‌గా ఆ హాట్ ఎయిర్‌ని చిమ్ముతది. హాట్ ఎయిర్‌నండి. లావాని కూడా కాదు. అప్పుడు అది ఫైర్ వస్తుంది, స్మోక్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ప్లస్ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు వచ్చినట్లు ఆ ఏరియా అంతా కూడా షేక్ అవుతా ఉంటుంది కొద్దిగా మైల్డ్‌గా. ట్రెమర్స్ అంటారు వాటిల్ని. సో, ఈ ప్రొఫెసర్ చెప్తుంది ఏంటంటే ఇది యాక్టివ్ వెల్కనో. ఈ చెప్పినవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆ హెలూసినేషన్ ఆ డ్రగ్ హైలో ఉండటం వల్ల ఇతనికి ఆ ఫీలింగ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. హలో. కాల్‌లో ఉన్నారా? సరే అండి. ఐ విల్ వెయిట్. కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఓకే. పర్లేదండి. ఇప్పుడు క్లియర్ కదండి ఈ సినారియో మొత్తం? ఒక కేసు అతను డ్రగ్స్ మీద ఉన్నాడు ఆ హెలూజినేషన్‌లో. అంటే డ్రగ్ అంటే కావాలని తీసుకోవడం కాదు. అక్కడ చెట్ల నుంచి వచ్చే రసాలవి అయి తాగాడు. సో, దానికి అడిక్ట్ అయ్యారు. వీళ్ళు తాగుతున్నారు, తింటున్నారు అవన్నీ. అట్ ద సేమ్ టైమ్ ఆ బర్నింగ్ బుష్ ఏమో దానివల్ల వోలటైల్ వేపర్స్ వల్ల, ఈ సినాయ్ పర్వతం బూరధ్వని కంపించడమేమో యాక్టివ్ వోల్కనో వల్ల. ఎందుకంటే హై డెన్స్ మేఘం ఉండేది అప్పుడే. ఈ క్లౌడ్ యాష్ అంటారు కదా! మౌంట్ యాష్. సో, ఆ విధంగా ఇది తప్పు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాకడ తప్పు అయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవ్వాలండి ఇది. దేవుడు కాదు. ఈ సర్కమ్‌స్టాన్సెస్, ఈ కండిషన్స్ అన్ని ఫుల్‌ఫిల్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు వద్దాం సార్. ఈ స్క్రిప్చర్‌లో చెప్పిన మిస్టేక్ వీళ్ళు ఎలా మార్చారనేది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం యాడ్ చేసేయొచ్చు. చిన్న పాయింట్ యాడ్ చేద్దాము. అంత ఎక్స్‌టెన్సివ్ కాదు. చెప్పండి. ఆ ప్రాంతంలో మీరు చెప్పినట్టుగా ఆ హాలుసినేటరీ హెర్బ్స్ గాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకున్నవాడెవడో ఏదో కథలు రాసుకున్నాడు. యెస్. అవి తీసుకున్నవాడు ఏదో స్టోరీలు రాసుకున్నాడు. పోతే బైబిల్‌ని రాసేవాడు ఏం చేశాడంటే మోషే అనే ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి మోషేని అక్కడ పెట్టి ఈ మోషే దేవుడితో మాట్లాడాడని, ఆ మోషే 6,00,000 మంది తీసుకెళ్లారని ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేశాడు.
అంటే దట్ ఈస్ నాకట్లా అనిపిస్తుంది. అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు ఏవైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆ 4:30 తప్పు గాబట్టి ఇక్కడ ఏమైనా జరిగుండొచ్చు. ఎవడన్నా హ్మ్. రాసుండొచ్చు. ఎలాగన్నా రాసుండొచ్చు ఇంకా. ఓకే. హ్మ్. హ్మ్. ఈ రాయటం గూడా ఇప్పుడు ఈ తోరాలు అనేది ఏదైతే ఉందో, ఈ తోరా మొత్తం వీళ్ళు కంప్లీట్‌గా తీసుకోలేదండి. నచ్చినంత వరకు తీసుకున్నారు. నచ్చని పాయింట్లు ఈవెన్ చాప్టర్‌లో మిడిల్ లైన్స్ కూడా వదిలేసారు.